अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं यम्मे वाजिद। 7H न्यूज़ में आपका खैर मकदम है। ज़िले निर्मल में आज एनआरआई पॉलिसी पर अमल करने को लेकर हुकूमत पर दबाव डालने के लिए अवाम ने एक रोज़ा हड़ताल का आगाज़ किया। इस मौके पर कृष्णा ने मीडिया से मुखातिब होते कहा है कि उनके देरीना मसाइल को हल करने में हुकूमत अक्सर नाकाम हो गई है, जिसकी वजह से ये हड़ताल की जा रही है। पेश है इस मामले पर हमारे नुमाइंदे शेख परवेज़ की ये रिपोर्ट। నిర్మల్లో నిర్వహిస్తున్న ఎన్ఆర్ఐ తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సాధన దీక్ష వచ్చిన అందరి పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మేము 4 సంవత్సరాల క్రితం మన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్న ఎన్ఆర్ఐ పాలసీని వెంటనే ప్రకటించాలని, వెంటనే గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని వాళ్ళు కోరుతూనే ఉన్నాం ఇప్పటి వరకు. కానీ ఇప్పటి వరకు కుదరలేదు, వాళ్ళకు 4 సంవత్సరాలు అయినా కానీ దాన్ని సాధించాలనే ఉద్దేశంతో, దాన్ని మా గల్ఫ్ బాధితులను ఆదుకోవాలా వెంటనే ప్రకటించాలనే ఉద్దేశంతో దీక్ష చేస్తున్నాం ఈరోజు నిర్మల్లో. యాక్చువల్గా ఎట్లా అంటే గల్ఫ్ బాధితులు 4 సంవత్సరాల క్రితం వీళ్ళు ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటిస్తామని చెప్పారు. వాళ్ళకు నేను మళ్ళొకసారి యాక్చువల్గా కానీ నిజంగా ఇప్పుడు అక్కడ పరిస్థితి లేదు. అప్పుడెప్పుడో 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద వైద్యులు ఇప్పుడు కూడా అక్కడ ఏదైనా సీనియారిటీగా ఉంది వస్తే ఏదైనా ఒక 10% మందికి మంచి జీతాలు వస్తున్నాయి, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు. వాళ్ళు మళ్ళా బాకీ చేసి తిరిగి వచ్చినాక కూడా మళ్ళా బాకీ ఉంటేనే పోవుడు, చేసిన అప్పులు తిరుగుతలేవు, వడ్డీలు తిరుగుతలేవు అని ఎడారి బతుకుల గోసా ఇది ఎన్నడు తీరెను బాధ. ఇల్లు వాకిలి వదిలి గల్ఫ్ దేశమే వచ్చిన 7 సంద్రాలు దాటినా మోడు మారిన బతుకులకు ఎన్ఆర్ఐ పాలసీ వస్తే గల్ఫ్ జీవితమే మారు. తెలంగాణ అసెంబ్లీలో చట్టం తెస్తే చాలు. ఎడారి బతుకుల గోసా ఇది ఎన్నడు తీరెను బాధ. दोस्तों, अब आप रहिए हर वक्त तैयार, क्योंकि हम आपके लिए लाते हैं ताज़ा तरीन खबरों का अंबार। चाहे घर हो, बस हो या रेल, हम करेंगे आपको अपडेट एवरीवेयर। तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज़।